మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్. నా బైక్ అయితే అక్కడ పార్క్ చేస్తాను చూడండి. మేమైతే ఈ ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. డే వచ్చేసి 600. ये मंदिर का नाम क्या है? ప్రజాపతి మందిర్. ఏదైతే ట్రీ ఉందో మన రుద్రాక్షలు ఉంటాయి కదా, రుద్రాక్షలు అనేది చెట్టుకే వస్తాయి అనమాట. అనుకుంటున్నాడు నన్ను దల్లం చేస్తున్నాడు అని. రామ్ పత్తర్ అయితే మేము చండీమాత టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అయితే ఇప్పుడు గంగాదేవి దగ్గర ఉన్నాం అనమాట. నేను దేన్ని నమ్మినా నమ్మకపోయినా మాత్రం పంచాభూతాలను అయితే కంపల్సరీ నమ్ముతాను. అంటే తింటా అంటుండు గప్చుపు. ఆడు ఏడెన్నో చేపెట్టుకొని తింటాడా అంటే తింటలేడాడు. ఇంకోటి కేదార్నాథ్, బద్రీనాథ్, మన చార్ధామ్ యాత్ర ఎలా వెళ్ళాలని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్గా నేను డీటెయిల్గా చెప్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదమ శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్. నైట్ అయితే చెప్పాను కదా, వచ్చేసరికి అయితే మాకు 2 అయింది. అక్కడనే డిన్నర్ చేసి వచ్చేసామంట. రాగానే టైర్డ్ అయిపోయాం. నేనైతే మస్తు అంటే మస్తు నిద్రపోయినా. జస్ట్ నా ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు లేచాను అనమాట. లేచి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన లగేజ్ ఏదైతుందో మొత్తం ప్యాకప్ అయితే చేసుకున్నాను అనమాట. సో రూమ్స్ అయితే పర్లేదు, చిన్నగానే ఉన్నాయి. మేము రాత్రి పడుకొని, అంటే ఇది ఎట్లా అంటే నువ్వు ఏ టైంకి వచ్చినా మార్నింగ్ లెవెల్కి చెక్అవుట్ అవ్వాలన్నమాట. సో అట్లా అని చెప్పి ఇంకా ఏం చేద్దామని చెప్పి ఏదో రూమ్ తీసుకున్నాము. టైర్డ్ అయిపోయినాము. ఇంకా పడుకొని ఇప్పుడు లేచి ఫ్రెష్ అయినాం. నా లగేజ్ ఏదైతుందో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను నేను. సో మనము ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అనమాట, వెళ్ళి విజిట్ చేయాలి. నేనైతే కింద ఎవరైతే ఈ రూమ్ మనకి ఎవరిచ్చారో అతను ఏమన్నానంటే, బండి తీసుకెళ్ళకండి, ఏదన్నా ఆటో గిటో మాట్లాడుకొని వెళ్ళండి, ఆయన్నే మొత్తం ప్లేసెస్ చూపెడతాడు, మీరు అనుకున్న టైం వరకల్లా రీచ్ అవుతారు అని చెప్పి చెప్పాడు. సో మేము ఒకసారి వెళ్ళి కింద ఆటో అయిన నెంబర్ తీసుకొని ఆయన పిలిపించి ఎంత ఏందని మాట్లాడుకొని మేము ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతాం అనమాట. ఈరోజు ప్లాన్ వచ్చేసి వెళ్ళి టెంపుల్స్ అన్నీ చూడాలి. టెంపుల్స్ అన్నీ విజిట్ చేసినాక తిరిగి మనం ఇదే రూమ్కి వచ్చి మన లగేజ్ ఏదైతుందో మొత్తం ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి యమునోత్రి బయలుదేరాలన్నమాట. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి అంతే. సో లెట్స్ ఇప్పుడైతే మనం మూవ్ అవుదాం. లగేజ్ అయితే ఇలా ప్యాక్ అయింది చూడండి అంతా. మావాడైతే రెడీ అవుతుండు. మనం మూవ్ అయితే ఎంత తొందరగా మూవ్ అయితే అంత మంచిది. నా బైక్ అయితే అక్కడ పార్క్ చేస్తాను చూడండి. నేనైతే ఇక్కడ బ్లాక్ చేశాను కదా, ఇదే అంట లాకర్. లాకర్లో మా బట్టలన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇంకా రూమ్లో నుంచి అయితే చెక్అవుట్ అవుతున్నాం. మేమైతే ఈ ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. డే వచ్చేసి 600. ఈ బాయ్ आपका नाम क्या है? రిసాబ్. ఈయననమాట మాకు ఆర్మీలో ఆటో రూమ్ గురించి చూపెట్టింది అనమాట. जय भगवान. गंगा ये मंदिर का नाम क्या है? 10 प्रजापति मंदिर. हाँ, 10 प्रजापति मंदिर. 10 प्रजापति मंदिर. भोले जी की फ्लॉवर. ठीक है. अभी कौन सा मंदिर को लेके आ रहे हैं? अब हरियाणा मंदिर. हरियाणा मंदिर. इसमें रुद्राक्ष का पेड़ है. ठीक है, चल जाएंगे.
ఏదైతే ట్రీ ఉందో మన ఈ రుద్రాక్షలు ఉంటాయి కదా, రుద్రాక్షలు అనేది ఈ చెట్టుకే వస్తాయి అనమాట. మీకు ఇక్కడ శాంపుల్ చూసినట్టయితే ఇక్కడ కనబడుతుంది చూడండి ఒకటి. కనబడదా? సేమ్ అది రుద్రాక్ష అనమాట. అది పగల కొడితే అల్లకని రుద్ర వస్తుంది ఇక్కడ. అందుకే శివుడు అన్నీ ఉన్నాయి, శివుడు ఏవేవైతే ఉన్నాయో అన్ని పేర్లతో ఉన్నాయి చూడండి ఇక్కడ. कौन सा मंदिर को लेके आना? गीता मंदिर। गीता मंदिर उधर लेके आना था, वही ऊपर जाते देखो लिफ्ट से। हाँ हाँ, रोप से। मनसा देवी मंदिर। वो कब जाएंगे? अभी इधर कवर कर लेके जाएंगे। नहीं, इधर फिनिश करके तब जाएंगे। अच्छी बात है, ठीक है। अभी कौन सा बोले? गीता मंदिर, गीता मंदिर। ठीक है. और బిస్కెట్లు పట్టుకొచ్చిండు. చూపెట్రా బిస్కెట్ ఎట్లున్నాయి? ఉస్మానియా బిస్కెట్లు చిన్నవి, వేడి వేడి వేసి ఇస్తాడు అప్పుడప్పుడు. చూడండి మనం బుక్ చేసుకున్న ఆటో ఇంత ప్రశాంతంగా కూర్చుండు. అనుకుంటున్నాడు నన్ను గుద్దల్లం చేస్తున్నాడు అని. నెక్స్ట్ कौन सा मंदिर लेके आ रहा? नेक्स्ट कौन सा मंदिर? मानव कल्याण। हाँ, मानव कल्याण। माला पन्यान। राम पत्थर। మేము మానస్ దేవి దగ్గరికి అయితే మీదికి వెళ్తున్నాం అనమాట. మాకు రోప్ అయితే దొరకలేదు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. ఏరే కదా, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది మాకు. ఇక టికెట్లకు 2 hours అంటే ఇంకెందుకు అబ్బా 2 hours వెయిట్ చేయడం అని చెప్పి గంగా రవర్తం చూడండి ఆడికి. 2 hours వెయిట్ చేయడం ఎందుకు అబ్బా అని చెప్పి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మానస్ దేవికి మనకి రోప్ దొరకలేదు కదా, నడుచుకుంటూ వెళ్ళే రూట్లో అయితే వ్యూ పాయింట్ చూడండి, మొత్తం హరిద్వార్. మేము ఏదైతే ఇక్కడ టికెట్ కౌంటర్లో ఖాళీ 1 way అంట, కిందికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చి 135 రూపీస్ తీసుకున్నాడు మేమిద్దరం కాబట్టి. ఈ నుంచి మళ్ళీ దర్శనం చేసుకొని కిందికి వెళ్ళి కింది నుంచి మన చండీదేవి దేవాలయంకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ పోలీస్ వాళ్ళు చూడండి ఎలా తీసి పడేస్తున్నారు అన్నీ, వాళ్ళు నాన్ పార్కింగ్లో పెట్టినందుకు. వీడు ఎక్కడ పోయింది మా వాడు. సో కిందికి వెళ్ళి ఆటో నుంచి మళ్ళీ చండీదేవి వెళ్ళి అక్కడ రోప్ త్రో నుంచి వెళ్ళాలన్నమాట మనము. ఏదైతే మనం దర్శనం తీసుకున్నాక మీదికి రోప్ దగ్గరికి రావాలన్నమాట. ఇక్కడ రాగానే ఒక ఫాస్ట్ ఫుడ్ ఉంది, ఇక్కడ మనం లైట్గా ఫుడ్ తిని ఈ నుంచి కిందికి వెళ్ళాలన్నమాట మనం. హోటల్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఈ నుంచే రోప్ ఉంది. మా ఓన్కి భక్తి ఎక్కువైపోయింది బాగా. కాజు బ్రెడ్ పకోడీ అయితే వచ్చేసింది 60 రూపాయలు అంట. మసాలా దోలో చాలా చీప్గా ఉంది.
ఏది మసాలా దోశ చాలా చీప్డా, జస్ట్ ఎంత? 110 రూపీస్ అంతే. 110. ఇంట్లో తీసుకున్నంత కూడా ఉండవు దోశలు. పబ్లిక్ చూడండి, మేము కిందికి వచ్చేటప్పుడు అయితే మీదికైతే మాకైతే అవైలబుల్ లేకుండే, అంటే 2 hours ఆగమని చెప్పాడు. అలా అని మేము నడుచుకుంటా మీదికి వచ్చాము. ఇప్పుడన్నా సరే జల్దీ వెళ్తామేమో అని అనుకుంటే దగ్గర 1/2 hour నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం చూడండి. వెహికల్స్ వస్తున్నాయి, వెళ్తున్నారు. రోప్ కష్టం ఎక్కుతున్నా. ఫైనల్గా రోప్ అయితే దగ్గర ఒక 1 hour తర్వాత అయితే మనకు రోప్ అయితే డబ్బా దొరికింది. ఎట్లుంది టెంపుల్? వస్తుంది కదా, చాలా ఇబ్బంది అయింది కదా మీదికి పోయి కిందికి వచ్చే వరకు. అంతేనా? అదే మనం పోయినప్పుడు ఇదే రూట్లో పోయినాం కూడా. ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్నీ తెప్పించేస్తారు. అగో అరే అబ్బాబాబు, అవో పోలీసు వాళ్ళు అన్నీ తెప్పించేస్తారు. ఇందాకనేమో గుల్లాబ్ తీసి సామాన్ అంతా పడేసారు, ఇప్పుడేమో మొత్తం ఇది తెప్పించేస్తారా. మానసాదేవి టెంపుల్ ఏమో అవతల పక్క ఉంది. ఇక్కడికి వచ్చేసి చండీమాత టెంపుల్ మీకు లాంగ్లో కనబడుతుంది కదా, అదే అనమాట. అయితే మేము చండీమాత టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేమైతే టికెట్ వచ్చేసి మన మానసాదేవి టెంపుల్ దగ్గర తీసుకోవడమే మంచిగా అయింది. ఎందుకంటే టికెట్ మీద నెంబర్స్ ఉన్నాయి. మా నెంబర్ వచ్చి 568 అనమాట. ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి తీసుకున్నారు కాబట్టి ఇంకా చాలా అంటే చాలా వెయిటింగ్ టైం ఉంది. వీళ్ళకి మనకి కొంచెం తొందరగా ఉంది. ఇప్పుడు 500 నెంబర్లో ఉందన్నమాట. ఇంకా 68 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ అయిపోగానే నెక్స్ట్ మనదే అనమాట. సో ఎంత తొందరగా వెళ్ళి అక్కడ దర్శనం చేయించుకుంటే మనకే మంచిది. ఏంటి నీ ఒపీనియన్? చేసుకొని వెళ్ళిపోదాం, దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ అయితే అన్నీ కవర్ చేసినాం టెంపుల్స్, అన్నీ కవర్ చేసినాం. ఇదొకటి దాని తర్వాత గంగాది ఒకటి ఉంది. అదొకటి అయితే క్లియర్ అయిపోతాయి టెంపుల్స్ అని. సో అది కంప్లీట్ అయినాక రూమ్కి వెళ్ళి చెక్అవుట్ కావాలన్నమాట. మనం దగ్గర ఒక 1 hour తర్వాత అయితే మా నెంబర్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనము చండీమాత దేవికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. बंद कर रहा हूँ. ఫైనల్గా చండీదేవి దర్శనం అయితే అయిపోయింది అనమాట. మన ఎదురుగా ఎవరైతే అంకులు కూర్చున్నాం అవుతున్నాం కదా. దర్శనం అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాం. మేము ఏదైతే ఆటో పొద్దుగాల బుక్ చేసుకున్నామో వాడు ఉన్నాడో పోయినాడో తెలియదు. ఫస్ట్ వాడిని పిలిపించుకొని వాడి దగ్గరికి వెళ్తే గంగామాత దేవి దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఈరోజు అయితే రూమ్లోనే స్టే చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేవు కేదార్నాథ్ వెళ్ళడానికి. సో ఎలా అవుతుందేమో ఇంటికి వెళ్ళి ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి మస్తు వండుకొని మార్నింగ్ లేచి ఎంత త్వరగా అయితే అంత తొందరగా మార్నింగ్ లేచి మన చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ చేయాలన్నమాట. రేపు హరిద్వార్లో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అన్నీ చూసేసాం. ఏంట్రా మనం మాట్లాడతావా? ఏం లేదంట. ఈరోజు అయితే చాలా టైం వేస్ట్ అయింది ఈరోజు. ఎందుకంటే లేట్ నైట్ వచ్చాం కదా, వచ్చి పడుకున్నాము. ఇంకా టైర్డ్ అయిపోయామని చెప్పి మార్నింగ్ కొంచెం లేట్ లేసామన్నమాట. సో దాని దిక్కేని ఈరోజు మొత్తం లేటే అయిపోయింది. సో ఎనీవే ఏదైతే ఏముంది మన హరిద్వార్లో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవైతే మొత్తం విజిట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టుమారో రేపు స్టార్ట్ అవుతుంది చార్ధామ్ యాత్ర. ఫైనల్గా మనము
గంగాదేవి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అరే నేను వాళ్ళందరూ చెప్తే ఏందో అని అర్థం చేసుకోలేదు అసలు. బాబా వాటర్ నిజంగా ఎంత ఫాస్ట్గా పోతున్నాయి అసలు. మస్తు సుందరమైన ఇది, మళ్ళీ రావాలనిపిస్తుంది ఒకసారి. అయితే ఇప్పుడు గంగాదేవి దగ్గర ఉన్నాం అనమాట. నేను దేన్ని నమ్మినా నమ్మకపోయినా మాత్రం పంచాభూతాలను అయితే కంపల్సరీ నమ్ముతాను. ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో నేను చాలా వీడియోస్లో చూశాను. చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది అంటే నేను అంత పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నిజంగా నేను చూస్తే నమ్ముతున్నాను. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి వాటర్. ఇంకోటి ఏవైతే వాటర్ ఉన్నాయో చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. ఒకసారి ఇంకా మనము ఎవరైనా స్విమ్మింగ్ కానీ మనం చేస్తే కొట్టుకోపోతామని అందరూ పందాపుడతారని తెలుసు, అందుకే ఈ గేట్లు వేసారు. ఒకసారి చూద్దాం మనం అందరు. నా చాలు పకడగా లోతున్నది నిజంగా. చాలు పకడే సీడీగానే లోతుంది. స్నానాలు చేస్తుంది ఇక్కడ. మేము ఆర్తి టైంకి వద్దామని అనుకున్నాం, ఆర్తి టైంకి, కానీ ఆర్తి అయితే అయిపోయింది ఇక్కడ. మొబైల్ నెంబర్ పాపం వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన మునుగుతున్నాడు కదా అక్కడ, వాళ్ళ ఫోను ఇంకా బట్టలు వాళ్ళు ఏవైతే ఉన్నాయో లగేజ్ అంతా దొంగతనం చేశారంట హరిద్వార్లో చెప్తున్నారు. ఈ అట్లా నా దగ్గర ఫోన్ కూడా లేదంట, ఏం లేదంట. మామూలు చెప్పినా వద్దురా అంటే తింటా అంటుండు గప్చుపు. ఆడు ఏడెన్నో చేపెట్టుకొని తింటాడు అంటే తింటలేడు ఆడు. నాకు ఆడు చేపెట్టుకుంటేనే తినడం ఇష్టం బావా అని చెప్పి తింటున్నాడు. 3 గప్చుపులు వేసుకోగా నన్ను కింద మీద అయింది, వద్దని ఆపేసిండు. ఇంకా ఎట్లుంది ఆడు చేయగాడు కదా తెలుసా ఇప్పటిదాకా. మనమైతే ఈరోజు మొత్తం అంటే డే 4 వచ్చేసి ఇదే ఆటోలో స్టే చేసామన్నమాట. ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మనకి ఖాళీ 600 రూపీస్ తీసుకున్నాడు. 600 రూపీస్ తీసుకొని మనకి ఇక్కడ మన హరిద్వార్లో ఏవేవైతే టెంపుల్స్ ఉన్నాయో అన్నీ చూపెట్టిండు అనమాట. ఇంకా చాలా బాగా మాట్లాడిండు, అంతా మంచిగా ఉంది ఆయన దగ్గర. भाई आपका नाम क्या है? आदमी लोग नाम क्या? सानू आप कहाँ के हैं? हरिद्वार में। तो ये वीडियो कहीं भी ले रहा बोलो तो हमारा फ्रेंड्स वगैरह वो लोग इधर आया समझो, फ्रेंड्स वगैरह कॉल करो, कोई दिक्कत नहीं है, आपको अच्छे से घुमाएंगे हरिद्वार। समझ गए आप कैसा बात कर रहा, कैसा घुमाता आज तो हो गए। तो इसका सेलून नंबर बोलो आपका 314415। क्या नाम है? शानू। ठीक है, हरिद्वार में आओ, कॉल करना, आपको अच्छे से घुमाएंगे, मनसा देवी, चंडी देवी। ठीक है, अच्छी बात है, थैंक यू। राइड पे जा रहे होंगे ऑटो पे, ठीक है जाओ। ఫైనల్గా మేము రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఫ్రెష్ కాలేదు, ఇంకా ఫ్రెష్ కావాలి. ఫ్రెష్ అయ్యి ఇక్కడనే నియర్ బై లొకేషన్స్లో ఫుడ్ అవుతుంది, మన తినేసి వచ్చి పడుకోవాలి. ఇంకా నేను ఈరోజు మాత్రం అంటే రేపు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది మన రైడర్స్ అందరికీ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వీడియోస్ చూసిన, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా పెట్టలేడు ఎట్లా పోవాలి ఏందని చెప్పి. సో నేనైతే రేపు మాత్రం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో ఈరోజైతే ఈ బ్లాగ్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఈరోజైతే మార్నింగ్ అన్నీ విజిట్ చేసేసాం ప్లేసెస్. కాకపోతే ఏంటంటే మీరు కనుక హరిద్వార్ వచ్చారనుకో మన టెంపుల్స్ ఏమైనా విజిట్ చేయాలని అనుకుంటే బైక్లో వెళ్ళండి. ఎందుకనంటే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ట్రాఫిక్లో ఎవరు నడుపుతాడు అది అని అనుకుంటారు కదా, ఏం లేదు, నియర్ బై లొకేషన్స్లోనే టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. పార్కింగ్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పార్కింగ్ ఏంటన్నా పెట్టుకోవచ్చు, ఏం కూడా ఇబ్బంది ఉండదు. ఇంకా ట్రాఫిక్ అంటారా, ట్రాఫిక్ అయితే అసలు ఏముండదు మంచిగా. ఎందుకంటే కిలోమీటర్స్ ఎక్కువ లేవు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ కూడా 2 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. మనకు కావాలంటే మీరు ఎప్పుడన్నా హరిద్వార్ వస్తే హరిద్వార్లో ఏదైనా రూమ్ తీసుకొని స్టే చేసి, నేను లొకేషన్ పెడతాను రూమ్ది, అక్కడికి వచ్చి రూమ్లో స్టే చేసి
1 డే అక్కడ ఉండి హరిద్వార్ మొత్తం తిరిగేసి ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మీరు బైక్ మీద తిరిగేసారంటే క్లారిటీ ఒకటి హరిద్వార్ అయిపోతుంది. మీరు ఇన్ కేస్ లేదు బైక్లో వద్దు రిస్క్ ఎందుకు అని చెప్పి అనుకున్నారనుకోండి, నేను ఆటో అనేది నెంబర్ పెడతాను, అతనిది ఏదైతే నెంబర్ ఉందో డిస్క్రిప్షన్లో పెడతాను, అలానే మన స్క్రీన్ మీద కూడా పెడతాను అనమాట. మీరు ఇన్ కేస్ ఆటోలో వెళ్ళాలనుకుంటే అతనికి ఫోన్ చేయండి, అతను వస్తాడు. నాది మన వీడియో చూపెట్టండి, ఇంకా తక్కువ తీసుకుంటారు. బయట ఏమైతే రేట్ ఉందో ఆ రేట్ కన్నా తక్కువనే తీసుకుంటారు అనమాట పైసలు. సో ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. కానీ మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ కానీ మాది ఉండింటే ఈరోజు మేము ఈవినింగే స్టార్ట్ అయిపోయేది. కానీ రిజిస్ట్రేషన్ లేవు కాబట్టి ఇంకా మేము ఇక్కడనే రూమ్లో స్టే చేయాల్సి వస్తుంది. సో మిగతా విషయాలు నేను బెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నా కదా, అదేముందో రేపు మార్నింగ్ నేను ఇక్కడ నుంచి రూమ్లో నుంచి చెక్అవుట్ అయిపోయేటప్పుడు ఏమిందో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తానమాట. ఇంకోటి కేదార్నాథ్, బద్రీనాథ్, మన చార్ధామ్ యాత్ర ఎలా వెళ్ళాలని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్గా నేను డీటెయిల్గా చెప్తాను. సో ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యాదవ్ స్ట్రీట్ ఫుడ్ ఆలు పరోటా. మా రూమ్ దగ్గర ఒక 1 కిలోమీటర్లో అయితే ఉందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తిని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకోవాలి ఇంకా.